మే 12 దేవుని వాగ్దానం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15:26. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రభువు చక్కటి కృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనమంతా ప్రభు యొక్క సన్నిధిలో ఆయనను కలిగి దేవుని స్తుతించే ధన్యత భాగ్యము మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియ విశ్వాసి, నీవు ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ సమస్య ఎప్పటికీ తొలగిపోతుంది, ఈ అనారోగ్యం నాకు తీసివేసేవారు ఎవరు అని ఆలోచించేవారు ఉంటారు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ అనారోగ్యాన్ని, నీకున్నటువంటి రోగమును నేను తొలగిస్తాను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. ఒకవేళ నువ్వు శరీరమైనటువంటి అస్వస్థతతో బాధపడక మానసికమైనటువంటి రోగముతో బాధపడుతున్నావేమో, ప్రభు దాన్ని కూడా స్వస్థపరుస్తానంటున్నాడు. మానసిక శరీర అస్వస్థత నీకు లేకపోవచ్చు, ఆత్మీయమైనటువంటి అస్వస్థతతో బాధపడుతున్నావేమో, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను. అది ఎలాంటి సమస్య అయినా, ఎంత జటిలమైనదైనా నేను నీకు స్వస్థతనిస్తాను. నువ్వు నమ్ముట నీ చేత నవ్వాలి. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తమును సాధ్యమే. ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ప్రియులారా, ప్రభునందు మనం విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాలి. దేవుడు నా సమస్యను తొలగిస్తాడు, ఆయన దెబ్బల చేత నేను స్వస్థ పొందుకున్నాను అనే వాగ్దానం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా గ్రంథము 53:5 ప్రభు ఇచ్చినటువంటి ప్రవచనంలో చెప్పబడుతుంది. ప్రభు అయిన క్రీస్తు చెప్పిన మాటను కూడా మనము గమనించాలి. ఆయన విశ్వాసాన్ని బట్టి నీకు స్వస్థ కలుగుతుందని పలికిన మాటను మన జీవితంలో అన్వయించుకుంటూ ప్రభువు మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి మనం ముందుకు కొనసాగితే మన జీవితంలో మానసిక, శారీరక, ఆత్మీయ స్వస్థత కలుగుతుంది. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను బహుగా దీవించండి. ఏ అనారోగ్యంతో బిడ్డలున్నారో అటువంటి అనారోగ్యములను తొలగించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. ఏదైనా ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.